ఈ భూమి మీద ఎందుకు తయారు చేయబడ్డాడో మనుషుడు ఆ పని తప్పక మిగిలిన ప్రతి పని చేసుకుంటున్నాడు. ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అసలు తయారు ఎందుకు చేయబడ్డాడు, నా పని ఏంటి, నా పని భూమి మీద ఏంటి, నేనేమైనా చేయటానికి పుట్టానా? ప్రతి వస్తువు పుట్టి దానికి ఒక అర్థం ఉంటే ఆ అర్థాన్ని నెరవేర్చటానికి అవి బతుకుతుంటే మాటలొచ్చి వినికిడుండి దృష్టుండి బుద్ధుండి జ్ఞానముండి ఒంటిని కప్పుకోవటానికి బట్టలు వేసుకుంటే నేను మాత్రం వస్తువుల కంటే హీనంగా అర్ధరహితంగా ఆ జ్ఞానములో అవివేకములో పనికి రాకుండా బతికేస్తున్నానే, నా బతుకెందుకు అని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? నీకంటే ఏం నయమో తెలుసా? వస్తువులు నయం. నిన్ను మోసే కుర్చీ నీకంటే బెటర్, నీకు చేతికి కట్టుకున్న వాచి నీకంటే బెటర్, నీకు వెలుగునిచ్చి వెన్నెలనిచ్చి నిన్ను బతికిస్తున్న సూర్య చంద్రులు నీకంటే బెటర్, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు రూపాయి పెట్టి కొన్న దగ్గర నుంచి ఉన్న ప్రతి వస్తువు మనిషి అన్నవాడి కంటే బెటర్. ఉత్తరగా బతుకుతున్నది ఎవడైనా భూమి మీద ఉన్నాడంటే మీరే మనుషులే. You are the people living useless lives without any meaning. అర్థం లేకుండా బతికేస్తున్నారు. కనీసం అర్థం తెలుసుకోవాలన్న ఇంకితం కూడా లేదు. కామన్ సెన్స్, యు డోంట్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ టు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఫర్ వాట్ పర్పస్ ఐ హ్యావ్ క్రియేటెడ్, ఐ మేడ్, ఎందుకు నేను చెయ్యబడ్డాను అన్న ఇంకితం లేకుండా ఇవ్వబడిన వాటిని అనుభవిస్తూ ఉచితంగా బతికేస్తున్నావు. వస్తువులు చేస్తున్నాయి పనులు చక్కగా ఓనర్ మీద గౌరవంతో. అర్థం ఏంటో తెలుసా? నీ ఓనర్ మీద నీకు గౌరవం లేదని అర్థం. నిన్ను ఎవడైతే తయారు చేశాడో తయారు చేసిన వాడి మీద నీకు ఇష్టం లేదని అర్థం. నిన్ను తయారు చేసిన వాడిని చిత్తం నువ్వు తెలుసుకోకుండా బతికేసి దేవుని చిత్తం కోసం పుట్టానండి అని చెప్పి తప్పించేసుకుంటున్నావే, నీకు దేవుని చిత్తం తెలియదని అర్థం. దేవుని మీద ప్రేమ ఆప్యాయతలు అనురాగం అనుబంధం సహవాసం నీకు లేదు అని అర్థం. ఇంతకంటే స్పష్టంగా నీకు చెప్పక్కర్లా నీకు దేవుని మీద ఎలాంటి అఫెక్షన్ ఉందో, ఇంతకంటే వివరంగా నేను చెప్పక్కర్లా.